ఆస్తుల విషయమా ఆత్మాభిమానం అని గౌరీశంకర్ అడిగినట్టుగా, సో దెర్ ఈస్ ఎ టాక్, ఒక చర్చ ఏముందంటే చాలామంది మాట్లాడుకుంటుంటారుగా, మీరు ఇంకా అబౌట్ టు పార్టీని సస్పెండ్ చేయబోతున్నారు, ఆ కాంట్రవర్సీ నడుస్తున్న క్రమంలో శోభమ్మ గారు మీ ఇంటికి వచ్చారు. శోభమ్మ గారితో పాటుగా ఇంకో ఇద్దరు వ్యక్తులు వచ్చారు, గండ్ర మోహన్ రావు గారు, దామోదర్ రావు గారు. వాళ్ళు వచ్చింది అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఫ్యామిలీకి అసోసియేట్ అయి ఉండొచ్చు, కానీ ఒక అడ్వకేట్ అండ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా వాళ్ళు మీ ఇంటికి వచ్చారు. ఆస్తుల విషయాల గురించి జరిగింది చర్చ. ఆస్తుల విషయమా ఆత్మాభిమాన విషయమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, ఆస్తుల పంచాయతీ కాదు నాకు, కంప్లీట్లీ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ఆ మరుక్షణమే తెల్లారే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక 3.5 సంవత్సరాలు నా ఎమ్మెల్సీ ఉంటే కూడా నేను వదిలేసాను. అదే వేరే వ్యక్తులు మీరు చూశారు, పార్టీలకి వెళ్ళి సస్పెండ్ అయినా ఎమ్మెల్సీ పదవులు పట్టుకొని వేలాడుతున్న చాలా మందిని మీరు చూస్తూ వచ్చారు. సో పదవుల్ని గడ్డిపోచతో సమానంగా వదిలేసేటటువంటి నాకు ఆస్తుల పంచాయతీ ఉంటే నేను కాంప్రమైజ్ అయ్యి ఇంట్లో కూర్చుంటా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి కాంప్రమైజింగ్ నేచర్ నాది కాదు కదా. పంచాయతీ ఎప్పుడు కూడా ఆస్తుల మీద లేదు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఇంటర్నల్గా పార్టీలో జరుగుతున్న అనేక అంశాలు, కరప్షన్ ఇష్యూస్, వాటిని హైలైట్ చేస్తూ వచ్చాం. నచ్చలేదు అనుకుంటా సస్పెండ్ చేశారు. బట్ అదర్ దెన్ దట్ నాకు కారణం కనబడట్లేదు, బీఆర్ఎస్ యాజ్ అ పార్టీ కారణం కూడా చెప్పండి. వాళ్ళు కేసీఆర్కి సంబంధించిన వ్యక్తులు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చర్చ జరిగింది పోనీ వాళ్ళతో? అవన్నీ ఇంటర్నల్ చర్చలు ఉంటాయి కదండి. పెద్ద మీరు అనుకున్నట్టు ఆస్తుల పంచాయతీ ఆ చర్చలు ఏం కాదు. నేను ఒకటే మాట చెప్పాను, లెటర్ ఎట్లా లీక్ అయిందో కనుక్కోండి, ఇంటర్నల్గా పార్టీలో సమీక్ష చేయండి అని చెప్పాను. వాళ్ళు చేయలేదు. చేయకపోగా కంప్లీట్గా నన్నే సస్పెండ్ చేసే వరకు వచ్చారు. సో లీక్ చేసిన వ్యక్తుల్ని కాపాడడం ఎందుకు, నన్ను సస్పెండ్ చేయడం ఎందుకు, కరప్షన్ చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవడం ఎందుకు, కరప్షన్ ఉందని చెప్పిన నన్ను సస్పెండ్ చేయడం ఎందుకు అన్నది నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. మీకు ఎప్పుడన్నా అర్థమైతే చెప్పండి. కవిత గారు, పార్టీ పెట్టినందుకు కాంగ్రాచులేషన్స్. ఒక మహిళగా మీరు ఆ డేర్ చేసినందుకు. అంత డేర్ చేసిన కవిత కల్వకుంట్ల మొదటి రోజే పార్టీ పెట్టిన రోజు తండ్రిని టార్గెట్ చేసి మిస్టేక్ చేసింది, బ్లండర్ మిస్టేక్ చేసింది. తండ్రిని కాదు టార్గెట్ చేయాల్సింది, వ్యవస్థను కదా టార్గెట్ చేయాల్సింది. ఎందుకు చంద్రశేఖర్ రావుని, కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేసింది? అవునన్నా కాదన్న, కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ఒక టాల్ పర్సనాలిటీ. ఎందుకు మీరు కేసీఆర్ని టార్గెట్ చేశారు ప్రభుత్వాన్ని వదిలేసి? కేవలం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు మాత్రమే, ఆ వర్డ్ చాలా తక్కువ విన్నారు తెలంగాణలో. ఎందుకు కవిత కర్కోటకుడు అనే వర్డ్ ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంది? ఇవాళ జరుగుతున్న పరిపాలన అట్లా ఉందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, నిన్న ఖమ్మంలో ఒక మైనర్ అమ్మాయి రేప్ జరిగింది. దాని మీద అసలు ప్రభుత్వం నుంచి ఏమన్నా కనీసం ఒక మానవీయ కోణంలో స్పందన వచ్చిందో మీరు చూడండి. రైతులు కళ్ళాల మీద 60 రోజులు వడ్లు పెట్టుకొని అక్కడే గుండాకి చచ్చిపోతున్నారు. మక్కలు కొనని పరిస్థితి ఉంది. ఒక్క దగ్గరన్నా ఒక్క మినిస్టర్ అన్న, పోనీ ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ఒక్క మినిస్టర్ అన్న మానవీయ కోణంలో మాట్లాడుతున్నారా? ఉల్టా ఎదురుదాడి, అడిగినోడి మీదల్లా ఎదురుదాడి. 11,000 crores ఫీ రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. నేను పదే చెప్తూ వచ్చిన, ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే అందరికన్నా ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? ఆడపిల్లలకు జరుగుతుంది. ఆడపిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మంత్రి అన్న ఒక్కసారన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా చూసినా మీరు మాట్లాడంగా? ఇవాళ మొత్తం 27,000 స్కూళ్ళని తీసేసి 4,000 చేస్తా అని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ కంప్లీట్గా మూసేస్తా అని చెప్తున్నాడు. అంటే రేపు పొద్దున పేదవాళ్ళకి అసలు కనీసం విద్య కూడా అందేటటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీ నియంత్రణ చేయమని టీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ అడుగుతుందా ఈ రాష్ట్రంలో? మేము అడిగినాం, ఉద్యమాలు చేసినాం, అన్నీ చేసినాం, ఒక్క స్పందన కూడా లేదు. అంటే జూన్ వచ్చింది, ఫీజులు కట్టే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తా అని చెప్తుంటే ఎంత ధైర్యం వస్తుంది ప్రైవేట్ వాళ్ళకి? నేను మూసివేస్తా నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. కర్కోటకుడు అనకపోతే ఏమంటామండి? నేనైతే తాలిబాన్ అని కూడా అన్నా, ఎందుకంటే ఆడపిల్లల్ని చదువులకి దూరం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని. కాకపోతే మీ మీడియాకి ఏంది అని అంటే, కేసీఆర్ గారిని అంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీకు స్పైసీ న్యూస్ అది కాబట్టి మీరు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శ చేసినంతగా ఏ పొలిటికల్ పార్టీ కూడా చేయడం లేదు. అయినా మీరేంటి అని అంటే, గతంలో ఉండదలుచుకున్నది మీడియా కాబట్టి, వర్తమానం ప్రజలకు మీరు చెప్పదలుచుకోలేదు కాబట్టి కేసీఆర్ గారిని ఎందుకు క్రిటిసైజ్ చేసినారు అని అంటూ నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారే కాదు, గాంధీ తాతను కూడా అనాల్సిన సందర్భంలో అనాల్సిందే. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదే అందుకు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. కేసీఆర్ గారి విషయంలో ఇష్యూ బేస్డ్గానే నేను విమర్శ చేశాను, ఆనాడు చేశాను, ఫ్యూచర్లో కూడా చేస్తాను. మేడం, ఇప్పుడు ఖమ్మం ఘటన గురించి మీరు చెప్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఇలాంటి ఘటనలు జరగలేదా? తెలంగాణలో ఎన్నో ఘటనలు జరిగాయి. దిశ లాంటి యాక్ట్ కూడా తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. కానీ ఎందుకు దాన్ని మీరు గుర్తు చేయట్లేదు? నేనేమంటున్నా, ఒక మానవీయ కోణం అనేటటువంటిది చాలా అవసరం ప్రభుత్వాలకి. అది లోపించినప్పుడు బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారిని నేను విమర్శ చేయడానికి ఏముంది? మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు దిశ చట్టం తీసుకొచ్చారు, మంచి పనే కదా. సో వారిని విమర్శించలేదు కదా నేను. ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం మహిళా మంత్రులో, లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు
వెళ్ళి మాట్లాడి ఆ పాపను పరామర్శించినటువంటి దాఖలాలు కూడా కనబడతలేవు. కనీసం ఇద్దరు మంత్రులు వెళ్ళారు మేడం, పొంగులేటి వెళ్ళారు, తుమ్మల నేనేమంటున్నా, నాగేశ్వర వెళ్ళారు. ఎవ్రీ సింగిల్ డే పాక్సో కేసెస్ 5 అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. 67 మంది మహిళల మీద ప్రతినిత్యం దాడులు జరుగుతున్నాయి, అనేక రకాల దాడులు. 67 మంది మహిళల మీద దిన్ దహాడే అంటాం కదా మన హైదరాబాద్లో, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. అసలు ఇంతకుముందు చూసిన మాటలు మనం అంత ఘోరంగా హైదరాబాద్ నగరంలో జిల్లా కేంద్రాలలో పట్టపగలే హత్యలు జరగడం ఏందండి? ఏం చేస్తుంది ప్రభుత్వం? మాట్లాడుతున్నారా? కనీసం ముఖ్యమంత్రి భయపెడుతున్నారా? ఇంతవరకు ఒక పక్క శాంతి భద్రతలు, ఇంకొక పక్క వ్యవసాయ శాఖను 30 నెలలు అయితే ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదండి. అంటే మేజర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఇబ్బంది పడుతున్నా, రైతులు, విద్యార్థులు, వీళ్ళు మేజర్ సెక్షన్ కదండి. వాళ్ళు రోజు ప్రతినిత్యం ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం స్పందించకపోతే ఎట్లా? ఎంతసేపు కమిషన్లు, కాంట్రాక్టర్లు, బిల్లులు ఇవేనా? ఇదే జరుగుతుంది కదా. 10% సర్కార్ అయిపోయింది కదా కాంగ్రెస్. అంతేకాదు కుటుంబ సభ్యులు అని చెప్పి ఇంతకుముందు చెప్తా వచ్చారు వాళ్ళు, కుటుంబ పాలన జరిగిందని. ఇప్పుడేం జరుగుతుందండి? రేవంత్ రెడ్డి గారి అందరు బ్రదర్స్, అన్ని రకాల సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా వాళ్ళే కనబడతారు. పొంగులేటి గారు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ, బట్టి విక్రమార్క గారు ఉంటే వారి ఫ్యామిలీ, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కదా. ఎవ్రీ మినిస్టర్స్ ఫ్యామిలీ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీ. ఇదేం పరిపాలన అండి? మేడం, వేసింది ఓట్లు ముఖ్యమంత్రిగా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వేసింది. కమిషన్లు అన్నారు కనుక నేను గుర్తు చేస్తున్నా, మెగా కృష్ణారెడ్డికే మొత్తం దోచిపెట్టారు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారు. కానీ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక కూడా అదే కాంట్రాక్టర్కి అన్ని కట్టబెడుతున్నారు కదా. ఏం చేస్తాం మరి? మాలాంటి వాళ్ళు ఒక వాయిస్ వచ్చింది కదా ఇప్పుడు, తెలంగాణ వాయిస్ మాట్లాడేటోళ్ళు. ఖచ్చితంగా మాట్లాడతాం. తెలంగాణలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణ ఉద్యమ సందర్భాల్లో లిటరలీ ప్రతి ఊర్లో జరిగిన ఉద్యమంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకు బియ్యం తీసుకొచ్చి వంట వార్పుకు లాంటి కార్యక్రమాలకు సహకరించడం, హైదరాబాద్లో ఏదైనా పెద్ద మీటింగ్లు అయితే చేసి కార్యక్రమాలు అయితే బస్సులు పెట్టి ఇక్కడ పంపించడం అనేక సార్లు చేసి. ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ మీరు కేసీఆర్ గారిని అన్నారంటారు, కానీ కేసీఆర్ గారితో పర్టికులర్గా నేను చిన్న కాంట్రాక్టర్స్ కోసము, చిన్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ కోసం, ఎందుకంటే ఇవాళ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ అవుతాయండి, టోటల్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందేసి కంప్లీట్గా లంచ్ పెట్టేటటువంటి కాంట్రాక్ట్ కూడా ఎవరైతే వంట చేసే కాంట్రాక్ట్ ఉంటుందో అది కూడా మొత్తం కార్పొరేటైజ్ చేసి 200 crores టోటల్ స్టేట్ అంతా ఇద్దామని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. చిన్న చిన్న వాళ్ళు కూడా బతకాలి కదా. ఆ విషయం నేను అప్పుడు కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. సర్పంచ్లు ఎవరైతే వర్కులు చేసుకున్నారో 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి ఇంతవరకు బిల్లులు రాలేదండి. అంటే చిన్నవాడి పక్షాన లేదు ఈ ప్రభుత్వం. దానికోసమే అంటా ఉన్నాం కర్కోటక పాలన అని. కవిత గారు, ఏదో ఒక చిన్న అపవాదం వస్తుందండి. అంటే ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు, కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎంప్లాయీస్ గురించి కానీ కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడలేదు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. దానికి మీరు ఏం సంబంధం చెప్తారు? 1000% మాట్లాడడం కదండి. ఒక పార్టీలో ఉన్నాం, ఎట్లా మాట్లాడతాం? బయటికి పోయినప్పుడు మాట్లాడతారు, ఎవరైనా కూడా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు కదా. ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ కట్టుబడే ఉంటాం. కేసీఆర్ గారి లీడర్షిప్లో పనిచేసినాం, ఇంటర్నల్గా బోల్డ్ అని ఇష్యూస్ హైలైట్ చేసినాం, ఎక్కడికక్కడ చెప్పినాం. నాతో క్లోజ్గా పనిచేసినటువంటి అనేక సెక్షన్స్ని అడగండి మీరు. బీడీ టేకేదారులు ఉంటే వాళ్ళకు పెన్షన్ ఇవ్వడానికి ఒక 3 ఏళ్ళు ట్రై చేసినాం సార్ దగ్గర తీసుకెళ్ళి. అంటే చిన్న వాళ్ళ ఇష్యూస్ పదే 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 చెప్పి అనేక అంశాలు సాల్వ్ చేసిన అట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి. సో నా కాంట్రిబ్యూషన్ లెక్క పెట్టుకుంటూ వెళ్ళడం అన్నది కాదు. ఒక సిస్టంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు దానిలో ఉండాల్సిందే. అప్పుడు మాట్లాడడం. కవిత గారు, 1.5-2 ఏళ్ల క్రితం మీరే స్వయంగా ఒక మాట అనుకొచ్చారు, కరప్షన్ ఫ్రీ స్టేట్గా ఉంది, ఓవరాల్ ఇండియా వైడ్గా తెలంగాణలో కరప్షన్ తక్కువగా ఉంది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అన్నారు. మీరు మళ్ళీ May 16, 2025 ఎప్పుడైతే మీ కుమారుడి కన్వకేషన్ వెళ్ళొచ్చిన తర్వాత నుంచి సామాజిక తెలంగాణ అంశం ఎత్తుకున్నారు, ఒక్కో కరప్షన్ బయట పెడుతున్నారు. వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్. బట్ ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తారంటే, మన బంధువులైనా సరే యుద్ధనీతి మొదలైన తర్వాత మనం శిక్షించాల్సిందే అంటారు. ఇప్పుడు మీరు డిమాండ్ చేయగలుగుతారా ఈ కరప్షన్ కోసం, కరప్షన్కి కారణమైన విషయంలో కేసీఆర్ గారిని, హరీష్ని, తర్వాత కేటీఆర్ గారిని అరెస్ట్ చేయమని మీరు డిమాండ్ చేయగలుగుతారా? తప్పు చేస్తే సిస్టమ్ ముందు, వ్యవస్థ ముందు ఎవరు కూడా పెద్దవాళ్ళు కాదండి, శిక్ష పడాల్సిందే. ఎట్లయితే ఒక మనిషికి ఒక ఓటు ఉంటుందో అట్లానే ప్రతి మనిషికి కూడా సిస్టంలో న్యాయం ముందు సమానత్వమే ఉంటుంది. అంతే తప్ప పెద్ద చిన్న తేడా ఉండదు. ఎనీథింగ్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ కరప్షన్ వీ హ్యావ్ టు ఫేస్. కానీ నోటీస్ ఇస్తే మీరు ధర్నా చేశారు, ఎవరు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు చేయలేదు. కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇస్తే మీరు ఇందిరాపార దగ్గర కూర్చొని ధర్నా చేసి మీరు ఎందుకు లేవరని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ని, హరీష్ రావుని క్వశ్చన్ చేశారు. అది పొలిటికల్ కమిషన్ కదండి. ఏమైంది కాళేశ్వరం కమిషన్ చెప్పండి. నేను ఆ రోజే చెప్పిన, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, టైంపాస్ కమిషన్. ఈ కాళేశ్వరం కమిషన్ వేసి ఆ రిపోర్ట్ ఇప్పటిదాకా వాడిందా చెప్పండి? వాడలేదు. దాంట్లో ఏమీ లేదు, లొసుకులు ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు సీఎం గారు. అప్పుడు నేను కాళేశ్వరం కమిషన్ కేవలం మీరు పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడానికి వేస్తున్నారు తప్పితే ఫ్యాక్ట్స్ కోసం వేయలేదని చెప్పాను. అదే జరిగింది అల్టిమేట్. సో కాళేశ్వరమును పాలమూరు రంగారెడ్డి రెండు కలిపి కట్టింది 121,000 కోట్లకి, 1,00,000 ఎకరాలకు మాత్రం నీరు ఇచ్చారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంది హరీష్ రావు. ఆ తర్వాత ఇనాగ్రేషన్ టైంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంది బాధితులు కేసీఆర్ గారి దగ్గర. సో హీఈస్ ఆల్సో
కీ రోల్ ఉంటుంది ఆయనది కూడా. సో ఆయన కరప్టెడా కాదా? ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం వేరు, కరప్షన్ వేరు. హరీష్ రావు గారు కరప్షన్ చేశారనేటటువంటి అంశాలు నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఫస్ట్ టర్మ్లో వారు కరప్షన్ ఎస్టాబ్లిష్ చేస్తూ నేను కేసీఆర్ గారికి చెప్పాను కాబట్టి సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి వారికి మంత్రి పదవి ఇవ్వకుండా ఆపినారు. ఆ విషయం ఇంటర్నల్గా నేను పర్టికులర్గా నేను హైలైట్ చేస్తూ ఉన్నటువంటి అంశం. సో అదే అంశంలో నేను మాట్లాడుతూ వచ్చాను. రెండు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత కావచ్చు, ఎవరు కరప్షన్ చేసినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి.